హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. 7:30 అవుతుంది. ఇంకా మార్నింగ్ మంచు చూస్తున్నారా, పొగ మంచు ఎంత పడుతుంది అంటే ఇది స్టార్టింగ్ అనమాట. ఇంకా మొత్తం వచ్చేసి 10:30, 11 దాకా ఇలాగే పొగ మంచు పడింది, తర్వాత ఆగిపోయింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం లేచి పిల్లల్ని స్కూల్కి పంపించాలి, వర్క్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ షూట్ అయితే చేయలేదు. సో ఇక్కడైతే భలే అనిపించింది, అందుకే చిన్నగా షూట్ చేసేసాను. ఇంకా దాని డే స్టార్ట్ అయిపోయింది ఇన్ఫ్యూజ్డ్ వాటర్తో అనమాట. సో ఇందులో దాల్చిన చెక్క, బే లీఫ్, లవంగాలు వేసి నైట్ అంతా పెట్టేసి ఎర్లీ మార్నింగ్ తాగండి. 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి తాగితే కొలెస్ట్రాల్ ఉన్నా, మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండితో పునుగులు వేస్తున్నాను. ఇంకా 2 డేస్ అయితే ఇడ్లీలు తినేశారు, ఇంకా తినరు కదా, ఇప్పుడైతే పునుగులు వేస్తున్నాను. వేడి వేడిగా ఈ వెదర్కి పునుగులు తింటే ఉంటుంది మంచిగా బోండాల్లా వేసేసుకొని ఇంకా పిల్లలకైతే పెట్టేసామనుకోండి, హ్యాపీగా తింటారు. ఇందులోకి టొమాటో పచ్చడి బాగుంటుంది అండ్ పల్లి పచ్చడి కూడా బాగుంటుంది. ఆల్రెడీ ఈ రెసిపీ నేను ఫుల్ రెసిపీ అనేది అయితే పెట్టాను, మళ్ళీ కావాలంటే చెప్పండి, నేను చూపించేస్తాను. ఒకసారి మన ఛానల్లో చెక్అవుట్ చేసేసేయండి. ఇవి ఇలా చిన్నగానే వేసుకోవాలని లేదండి, పెద్దగా కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇలా చిన్నగానే వేసుకుంటాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మన మామూలు బోండా కన్నా కూడా ఇడ్లీ పిండితో ఒకసారి బోండాలు వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా మన బోండా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం ఏం షూట్ చేయలేదు. ఇంక ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చల్లగా ఉంటుంది కదా వెదర్, ఖచ్చితంగా స్నాక్స్ కావాలి. సో స్నాక్స్ ఏం లేదు అంటే ఈ సూప్ ప్యాకెట్స్ దొరికాయి. ఇంకా సూప్ చేయమంటే ఇంక సూప్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే సూప్ చేసుకోవడం, కొత్త ఏముంది, కాకపోతే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తాను, అది చాలా బాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. వాటర్ అయితే చాలా మరగాలి. మరుగుతున్న వాటర్ తీసుకొని ఒక కప్లోనైతే ఈ పౌడర్ వేసేసుకోవాలి. మొత్తం కంప్లీట్ పౌడర్ వేసేసుకొని మనము ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకప్పుడు సూప్స్ అంటే రిచ్ వాళ్ళు తాగుతారు, ఇది రిచ్ వాళ్ళ ఫుడ్ అనుకునేదాన్ని. ఇప్పుడు ఏముందండి, ఎవరు పడితే వాళ్ళు ఇది ఒక్క సూపే, ఏముంది చికెన్ సూప్ అని, రాగి సూప్ అని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తున్నాం కదా, ఇలా ఉంటుంది మనతోటి. సో ఇంక ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో పోసేసుకోవాలి. సో ఈ ఒక్క కప్కి నాకు వచ్చేసి ఒక 1 గ్లాస్ ఆఫ్ పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, పిల్లలకు పాలు కలుపుతాము, అందులో ఒక 3/4 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందనమాట. ఇలా మంచిగా కలిపేసుకుంటే చూసారా థిక్గా అవుతుంది. ఇంకా చల్లగా అయిన తర్వాత ఇంకా థిక్గా ఉంటుంది. సో ఫైనలీ ఇలా ఉందన్నమాట రొటీన్. ఒకసారి ఇలా సూప్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.